Hello students, welcome to maths classes. So guys, మనం లాస్ట్ క్లాస్లో మనం చూసిన టాపిక్స్ ఏంటి 1.1లో ఫస్ట్ రోమన్ చూసాం కదా. సో లెట్ us go with the సెకండ్ సమ్. ఈ వీడియోలో మీరు సెకండ్ రోమన్ చూద్దాం. 1.1లో సెకండ్ రోమన్ ఫినిష్ చేద్దాం. ఓకేనా? లెట్ us స్టార్ట్ టాపిక్ అమ్మా. ఓకే రైట్, చూద్దాం. క్వశ్చన్ చూడండి సార్, వాడు ఏం చెప్పాడు? ఫైండ్ ద LCM and HCF of the following pair of integers and verify that LCM into HCF equal to product of two numbers. నేను లాస్ట్ కాన్సెప్ట్లో మీకు చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఎయిటెన్స్లో ఈ LCM అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను, అండ్ అలాగే మీకు HCF అంటే ఏంటో డెఫినేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. లెట్ us see now. అలాగే కండిషన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ రోజు. ఏంటిది? ప్రోడక్ట్ ఆఫ్ ద LCM into HCF ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అనే కండిషన్ కూడా మీకు ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కండిషన్ ప్రూవ్ చేస్తూ మనం కొన్ని సమ్ చేయమని అడిగాడు. జాగ్రత్త చూద్దాం ఒకసారి. ఫస్ట్ వాడు అడిగిన క్వశ్చన్లో ఏముంది? ఫైండ్ ద LCM అన్నాడు అండ్ HCF అన్నాడు ఫర్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ ఇంటిజర్స్. సో స్టార్ట్ చేద్దాం. ముందుగా దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్ చేయండి. 26 తీసుకోండి, ప్రైమ్ ఫ్యాక్టర్ చేద్దాము. 2 టేబుల్లో 13 టైమ్స్. 13 ప్రైమ్ నెంబరే కదా, యూ కెన్ స్టాప్ హియర్. 26 ఈక్వల్ టు 2 into 13 ఆపేసేయండి. నెక్స్ట్ 91 తీసుకోండి, సెకండ్ నెంబర్. 2 టేబుల్ చేయొచ్చా మనము దీన్ని ఫ్యాక్టరైజ్? 2 టేబుల్లో పోదు కదా, ఇది ఆడ్ నెంబర్ కాబట్టి. ఆడ్ నెంబర్ అంటే 1తో ఎండ్ అయిందంటే ఆడ్ నెంబర్ కదా. సో ఆడ్ నెంబర్ కాబట్టి మనం 2 టేబుల్ తీసుకోకూడదు. మరి 3లో పోతుందా? 3లో 91 పోతుందా? ఎలా చెక్ చేస్తాము? 3 మల్టిపుల్ 3 డివిజిబిలిటీ ఎలా చెక్ చేస్తామమ్మా? యాడ్ దీస్ 2 డిజిట్స్. 9 + 1 10 కదా, అండ్ 3 టేబుల్లో మనం 10 పోదు కాబట్టి 91 కూడా 3 టేబుల్లో క్యాన్సిల్ కాదు. అర్థమైందా? 9 + 1 అంటే 10 కదా. 10 అనేది 3 మల్టిపుల్ కాదు అంటే ఆటోమేటిక్గా 91 కూడా 3 మల్టిపుల్ కాదు అని అర్థం అన్నమాట. సో 3 మల్టిపుల్ కాదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 2 చెక్ చేసాము, 3 చెక్ చేసాము. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటమ్మా? 5. 5 టేబుల్ 91 పోయిద్దా? పోదు కదా. సో తీసేయండి. గో విత్ ద నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 7 కదా. 7లో చెక్ చేయండి. 7లో ఇది 1 టైం 3 టైమ్స్. సో 91 ఈజ్ నథింగ్ బట్ 7 into 13. అవునా? సో వాట్ ఈజ్ యువర్ కామన్ ఇన్ ద బోత్ ద టర్మ్స్ అమ్మా? 13 కదా. సో అది మనకి HCF అవుతుంది. HCF ఈజ్ 13. వాట్ ఈజ్ LCM? LCM అంటే తీసుకుంటాము, వీటిలో మనకి ఏమైతే ఉన్నాయో చూసుకోండి, 2 రాసుకుంటాము. 13కి పవర్ 1 కదా, ఇక్కడ 13 పవర్ 1 కదా. సో వీ హ్యావ్ రైట్ 13. అలాగే ఇంకా మిగిలిపోయింది చూడండి సరే, 2 మిగిలిపోయింది, ఇక్కడ 7 మిగిలిపోయింది. అర్థమైందా? సో వాట్ ఈజ్ దిస్ వన్? 13 into 14. ఎంతమ్మా? 13 into 14 అంటే 160. 13 సార్ 169 ప్లస్ 13 అంటే 182. సో HCF ఈజ్ 13, LCM ఈజ్ 182. ఒకసారి LCM మళ్ళీ చెప్తాను, వినండి ఒకసారి. LCM ఎలా రాయాలంటే, LCM ఎలా రాస్తామంటే మన దగ్గర మనకి ఏముందమ్మా? 2 into 13 ఉంది కదా. నెక్స్ట్ నెంబర్లో 7 into 13 కదా. LCM డెఫినేషన్ ప్రకారం ఎక్కడైతే మనకి ప్రైమ్స్ హైయెస్ట్ పవర్స్ ఉంటాయో అవి తీసుకుంటాం. ఇక్కడ పవర్ 1, ఇక్కడ పవర్ 1. సో 13 పవర్ 1 తీసుకోవాలి. ఇంకా ప్రైమ్స్ ఏమున్నాయి? 2 అనే ప్రైమ్ ఉంది, అది కూడా తీసుకోవాలి. సెకండ్ దాంట్లో ఏముంది? 7 అనే ప్రైమ్ ఉంది, అది కూడా తీసుకోవాలి. అర్థమైందా? సో ఈ విధంగా వి గాట్ లైక్ దిస్. ద ఆన్సర్ ఇస్ 182. సరే, మన ఇక్కడ సమ్ అయిపోయిందంటే అవ్వలేదు. వాడు ఏమడిగాడు? ఫైండ్ ద LCM HCF అన్నాడు. ఇక్కడతో సగం హాఫ్ సమ్ ఫినిష్ చేశాము. ఇంకా రిమైనింగ్ చూడండి, వాడు ఏమడిగాడు? వెరిఫై దట్ LCM into HCF ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. వాడు మళ్ళీ వెరిఫై చేయమని స్టెప్ అడుగుతున్నాడు. చూడండి, వెరిఫై చేద్దాం. లెట్ us వెరిఫై ద గివెన్ కండిషన్. కండిషన్ ఏంటమ్మది? LCM into HCF ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్. ఈ కండిషన్ మనము ఇక్కడ చెక్ చేద్దాము. రైట్, ఫస్ట్ చూడండి, LCM into HCF. వాడు చెప్పిన దాంట్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ తీసుకున్నా. LCM into HCF. LCM ఎంత? జస్ట్ నో వి ఫైండ్ అవుట్ హియర్. నో 182 is the LCM. What is the HCF అమ్మా? HCF is a 13. What is 182 into 13? జస్ట్ మా పక్కన మల్టిప్లై చేసుకోండి. 182 into 13 చెప్పండి అమ్మా. 6 3 2s 6, 3 8s 24, 3 1s 3 plus 2 5. అలాగే 181 ఎంత వచ్చిందండి? 2 3 5 6 వస్తుంది మల్టిప్లై చేసుకుంటే. సో ఇట్ ఈస్ ద LHS. నౌ గో విత్ ద RHS, ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అమ్మా? ద ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఏమని చెప్పండి ఒకసారి. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఏంటా? 2 నెంబర్స్ క్వశ్చన్లో వాడు ఇచ్చిన 2 నెంబర్స్ ఏమిటి? 26 91, 26 and 91 కదా. If you multiply both
If you multiply both, we get this number again. 2, 3, 5, 6 మళ్ళీ వచ్చింది. సో వెరిఫైడ్, హెన్స్ వెరిఫైడ్. రెండు ఈక్వల్ వచ్చాయి కాబట్టి మనం వెరిఫైడ్ అని చెప్పచ్చు. ఇది సెకండ్ రాముల్లో ఫస్ట్ బిట్. లెట్ us go for సెకండ్ బిట్ అమ్మా. సెకండ్ బిట్ చూడండి, మళ్ళీ సేమ్ క్వశ్చన్, LCM HCF మళ్ళీ ఫైండ్ చేయమన్నారు. సో టేక్ ద ఫస్ట్ నెంబర్ అమ్మా. whenever it end with either 0 or 5, ఏం చెప్పాను, ప్రైమ్ నెంబర్ 5తో స్టార్ట్ చేయండి. 5 టేబుల్లో 5 వన్ టైమా, 10 అంటే ఫస్ట్ వీ హ్యావ్ టేక్ ఓన్లీ 1 డిజిట్, 1 తీసుకోండి. 5 టేబుల్లో 1 చిన్నది కదా, 0 పెట్టుకోండి. ఇప్పుడు 10 అంటే 2 టైమ్స్ అమ్మా. ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో మళ్ళీ డివైడ్ చేసుకోవచ్చు. 51 ఈజ్ 3 మల్టిపుల్, 3 టేబుల్లో 17 టైమ్స్. సో వాట్ ఈస్ దిస్, 5 10 అంటే ఐ కెన్ సే 5 into 2 into 3 into 17, రైటా? అలాగే టేక్ సెకండ్ నెంబర్ హియర్ 92 అమ్మా. చెప్పండి, 2 టేబుల్ ఇట్ ఈస్ 46 టైమ్స్, 2 టేబుల్ అగైన్ ఇట్ ఈస్ 23 టైమ్స్. ఇట్ ఈస్ ఎ ప్రైమ్ నెంబర్, వీ కెన్ స్టాప్ హియర్. 92 ఈక్వల్ టు 2 into 2 into 23. ఎప్పుడైతే ప్రైమ్ నెంబర్ వస్తుందో అప్పుడు ఆపేస్తాం, ప్రైమ్ నెంబర్ వస్తే ఆపేస్తాం. ఓకేనా? సో నా వాట్ ఈజ్ హియర్ చెప్పండి. హియర్ కామన్ థింగ్స్ చూసుకుంటే 2 స్క్వేర్ అమ్మా, 23. వాట్ ఈజ్ HCF? HCF అంటే కామన్ ప్రైమ్స్ తీసుకోవాలి. కామన్ ప్రైమ్ ఇస్ 2, కామన్ ప్రైమ్ ఇస్ 2 ఇన్ ద బోత్. వీ హ్యావ్ టేక్ ద లోయెస్ట్ పవర్, వీ హ్యావ్ టేక్ ద స్మాలెస్ట్ పవర్. 2 power 1, 2 స్క్వేర్లో స్మాలెస్ట్ పవర్ ఏదంటే 2 power 1 కదా, అది HCF అవుతుంది. HCF అంటే కామన్గా ఉన్న ప్రైమ్స్లో లోయెస్ట్ పవర్ తీసుకోవాలి. అది LCM అంటే వీ హ్యావ్ టేక్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద హైయెస్ట్ పవర్స్. ఇక్కడ చూడండి సార్, ముందుగా 5 ఉంది, 5 ఒకటే ఉంది, 5 రాసుకోండి. నెక్స్ట్ అలాగే 2 తీసుకుంటే 2 power 1, 2 power 2 ఏది హైయెస్ట్ ఇక్కడ, 2 స్క్వేర్ కదా హైయెస్ట్. అలాగే 3 ఒకటే ఉంది, 3 కూడా రాసుకోండి. 17 ఒకటే ఉంది, కూడా రాసుకోండి. 23 కూడా రాసుకోండి. ఇస్ ఆల్ వీ హ్యావ్. ఓకే, ఎంత మీది మల్టిప్లై చేసుకుంటే ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ నెంబర్. వీ గాట్ 5 into 4, 5 into 4 into 3 into 17 into 23. ఇది మల్టిప్లై చేసుకుంటే ఎంత వస్తుంది ఇక్కడికి, 5 4s are 20 into 3 అంటే 60, 17 into 23. చెప్పండి, మల్టిప్లై చేస్తున్నట్టుగా మల్టిప్లై చేసుకుంటే, మల్టిప్లికేషన్ చేసుకుంటే 17 into 23 ఎంతమో, 17 into 23. ఇఫ్ యూ మల్టిప్లై 400 minus 9 వస్తుంది. మైండ్లో క్యాల్కులేషన్ చేసుకుంటే ఐఎమ్ గెటింగ్ ఇట్ ఈస్ 391 అమ్మ, 391 వస్తుంది. 6తో మల్టిప్లై చేయండి, 54. 6 is 18 plus 2 3 4 6 0. సో ఐ గాట్ ద టోటల్ ఆన్సర్ 23460. ఇవన్నీ నేను మల్టిప్లై చేసి వేసాను అనమాట. ఓకే, ఇక్కడతో సమ్ అయిపోయింది, సగం సమ్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ చూడండి, వెరిఫికేషన్ అడుగుతున్నాడు. వెరిఫై దట్ LCM into HCF. వెరిఫికేషన్ చేద్దాం రండి. LCM into HCF. What is LCM here? LCM is 23460 కదా, into 2. HCF is 2. LCM is 23460, HCF is 2. మల్టిప్లై చేసుకుంటే ఏమొస్తుందమ్మా, 9246, 46920 వస్తుంది. నెక్స్ట్ ఇటువైపు ఏమో చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఆ 2 నెంబర్స్ని వాడు మల్టిప్లై చేయమని అడుగుతున్నాడు. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఆ 2 నెంబర్స్ ఏమిటండి, 510 into 92 కదా. మల్టిప్లై దిస్ కేర్ఫుల్లీ. 0 పక్కన పడేసి 51తో మల్టిప్లై చేసుకోండి. 51 into 92 చేసుకుంటే 4692. బిసైడ్ 0 ఉందిగా, 0. చూడండి సార్, రెండు సేమ్ వచ్చాయేమో కదా. సో వాట్ ఐ కెన్ సే, LCM into HCF ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. రెండు ఈక్వల్ వచ్చి అని చెప్పుకోవచ్చు. ఐ కెన్ సే హెన్స్ వెరిఫై. ఓకే అమ్మా, కమ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ రౌండ్లో థర్డ్ బిట్. మీ టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని సమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. థర్డ్ సమ్ చూద్దామా. ఫైండ్ ద LCM అండ్ HCF ఆఫ్ ఫాలోయింగ్ పేర్. అగైన్ సేమ్ LCM HCF ఫైండ్ చేద్దాం. ముందుగా ఫస్ట్ నెంబర్ తీసుకుందాం రండి. 3 తీసుకోండమ్మా. 2 టేబుల్ ఇట్ ఈజ్ 2 టేబుల్ తీసుకుంటే 2 టేబుల్ 3 అమ్మ 1 టైం పోతుంది. ఇంకా 1 మిగిలిపోయింది కదా, 13 అంటే 12 పోతుంది 6 టైమ్స్. మళ్ళీ 1 మిగిలిపోతుంది అంటే 16 అంటే 8 టైమ్స్ అమ్మ.
2 టేబుల్లో 16 అంటే 8 టైమ్స్, 8 అంటే 4 టైమ్స్, మళ్ళీ 2 టేబుల్లో 42, మళ్ళీ 2 టేబుల్ తీసుకుంటే 21, మళ్ళీ దీన్ని 3 టేబుల్ తీసుకోవచ్చా 7 ప్రైమ్ నెంబర్ కదా, ఇక్కడ ఆపేయచ్చు మనం. సెకండ్ నెంబర్ తీసుకున్నామా 54 తీసుకోండి. 2 టేబుల్లో 27, 3 టేబుల్లో 9, 3 టేబుల్లో అగైన్ 9. 3 ఈజ్ ద ప్రైమ్ నెంబర్, వీ కెన్ స్టాప్ హియర్. ఎప్పుడైతే లాస్ట్లో ప్రైమ్ వస్తుందో ఆపేస్తాం మనం ఇక్కడ. ఇది చూడండి సార్, దీన్ని ఏం రాయచ్చమ్మా, ఇదంతా 2s 4 ఉన్నాయా, 2 power 4 ఇంటూ 3 ఇంటూ 7. ఇది చూడండమ్మా 2 ఇంటూ 3 క్యూబా అది. సో ఇప్పుడు చెప్పండి హెచ్సిఎఫ్ ఎంత? హెచ్సిఎఫ్ అంటే కామన్ ప్రైమ్స్లో కామన్ చూడండి 2 పవర్ ఉంది, ఇక్కడ 2 power 1 ఇవి కామన్ అన్నట్టు 2, అలాగే 3 కూడా కామన్ ఉంది అవునా, 2, 3 కామన్. వీటిలో వీ హ్యావ్ రైట్ స్మాలెస్ట్ పవర్స్. హెచ్ అంటే హెచ్సిఎఫ్, హెచ్ అంటే హైయెస్ట్ కదా, దానికి ఆపోజిట్లో లోయెస్ట్ తీసుకుంటాం అన్నమాట. లోయెస్ట్ పవర్ తీసుకోండి, 2 power 1 ఈజ్ ద లోయెస్ట్ పవర్. 3లో లోయెస్ట్ పవర్ అంటే 3 power 1 కదా, 3 power 1 ఉంది ఇక్కడ, 3 power 3 ఉంది కదా, లోయెస్ట్ ఏమో 3 power 1 అంతే. కామన్ మాత్రం రాస్తాము, కామన్ అవి మాత్రమే రాయాలి. ఎల్సిఎం అంటే అన్నీ రాసుకోవాలి, అన్నిట్లో తీసుకొని వీ హ్యావ్ టేక్ ద హైయెస్ట్ పవర్స్. 2 power 4, 2 power 1లో హైయెస్ట్ ఏంటమ్మా 2 power 4, అలాగే 3 power 1 3 క్యూబ్లో హైయెస్ట్ ఏంటమ్మా 3 power 3, ఇంకేం మిగిలింది ప్రైమ్ 7 మిగిలింది రాసుకోండి. 16 ఇంటూ 27 ఇంటూ 7 ఎంత వస్తుంది ఇది? ఇఫ్ యూ మల్టిప్లై దిస్ వి గెట్ 16 ఇంటూ ఇది మల్టిప్లై చేసుకుంటే ఎంత వస్తుంది చెప్పండి, 49, అలాగే 7 2s 80. ఇఫ్ యూ మల్టిప్లై ఇట్ అగైన్ 189 ఇంటూ 16 చేయడమ్మా, 6 9s 54, 6 8s 48 ప్లస్ 53, మళ్ళీ 6 1s 11 ఇక్కడ. If you multiply you got this one 3024 మనకు వచ్చింది. ఇది ఎల్సిఎం అన్నట్టు. ఇంకా సమ్ అయిపోయిందా, మనకు అవ్వలే కదా. సెకండ్ పార్ట్ ఉంది. ఏంటి సెకండ్ పార్ట్? ఇక్కడ వెరిఫై చేయమన్నాడు. వెరిఫికేషన్ ఏంటి? వీ హ్యావ్ టు వెరిఫై దట్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అనేది ఎలా ఎంత వస్తుంది చెప్పని చెప్పాడు. చూద్దాం రండి. రైట్, వెరిఫికేషన్ చూద్దాం రండి. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఎంత ఇక్కడ? ఎల్సిఎం ఇస్ 3024 ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత ఇక్కడ 6. మల్టిప్లై చేయండి రెండు, ఎంత వస్తుంది చెప్పండి. ఇఫ్ మల్టిప్లై గాట్ 6 3s 18, ఇది 144 అమ్మ. ఇట్ ఈస్ ద ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. అలాగే వీ హ్యావ్ టు ఫైండ్ ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఆల్సో కదా. What is the first number? 336 54. Let us multiply this together. What we get? చూద్దాం రెండోసారి. రెండు సేమ్ రావాలి, అప్పుడే మనం సమ్ చేసింది రైట్ అన్నట్టు. 4 6 24, 14, 4 3 6 12, 13. 5తో చేసుకున్న 5 6 30, 5 3 8, 15 plus 3 18, 16 it is. 27144 వచ్చింది. ఒకసారి చూద్దాం ఒకసారి. ఐ థింక్ మనం రాంగ్ చేసాం ఇక్కడ. చూడండి ఒకసారి. ఇక్కడ 27 ఇంటూ 7 ఎంతమ్మా 189. 16 ఇంటూ 189, 16 ఇంటూ 189 చేసామని మళ్ళీ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి ఒకసారి మళ్ళీ. రైట్, 189 into 60. 6 9s are 54. 6 8s are 48 plus a 5 53. 6 1s okay. 6 plus 5 11. 189. 3024 మనకి ఎల్సిఎం రైటే. 3024 ఇంటూ హెచ్సిఎఫ్ 6 అది కూడా రైట్ అన్నమ్మా. ఒకసారి నెంబర్లు చూద్దాం ఒకసారి. త్రీ 3 6 ఇంటూ
54 మళ్ళీ చెక్ చేసి చూద్దాం ఒకసారి. 4 into 6 24, 4 3s are 12 plus 2 14, 4 3s are 12 plus 13. 5 టేబుల్ తీసుకుంటే ఇట్ ఈస్ ఎంత వస్తుంది, 5 6 30, 5 3s 15 plus 3 18, it is again 16, 4 అమ్మ 11, 8 1. సారీ నేనే తప్పు చేశానండి, సరిపోయి 2 మ్యాచ్ అయ్యి 2 ఎగ్జాక్ట్గా వచ్చాయి, నేనే ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను. సో హోప్ యూ అండర్స్టాండ్. ఇలా లాస్ట్లో మనం వెరిఫికేషన్ చేసాక 2 ఈక్వల్ చెప్పేసి మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఐ కెన్ సే హెన్స్ వెరిఫై. Okay, let us see the next question in the next video, right?